బడ్జెట్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి కౌన్సిల్లో, తర్వాత అసెంబ్లీలో. అందులో పెట్టిన అంశాలు బుక్లెట్ చాలా బాగా ఉంది. అయితే బడ్జెట్ అలొకేషన్స్కు ఇంప్లిమెంటేషన్, ప్రాక్టికల్గా స్పెండింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. అయితే ఏదైతే బడ్జెట్ అలొకేట్ చేశారో ఆ బడ్జెట్ ఆ పర్పస్కు ఆ డబ్బులు యూటిలైజ్ కావట్లేదు. తర్వాత ఫండ్స్ అన్ని యూటిలైజ్డ్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ ఇండియాకి వెళ్ళి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా, ఒక ఎగ్జాంపుల్ సోలార్ పంప్ సెట్ స్కీమ్స్లో వేరే స్టేట్స్ అన్నీ చాలా బెనిఫిట్ తీసుకున్నది. మన స్టేట్ లాస్ట్ టైం మొత్తం అలొకేషన్ అంతా, బడ్జెట్ అలొకేషన్ మొత్తం ల్యాప్స్ అయిపోయింది. అదేవిధంగా మన స్కీమ్స్ కింద ఇప్పుడు నిన్న రైతుల బెనిఫిట్స్కు పిఎం మన ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే మన తెలంగాణలో ఫసల్ బీమా స్కీమ్ తెలంగాణ అమలు చేయాలని నిన్న 1,00,000 ఫార్మర్స్ రిప్రజెంటేషన్ మన గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అందులో ఫార్మర్స్కి ఇచ్చే పంట కింద ఇచ్చే ఓల్డ్ డ్యూస్ ఏమున్నాయో అది చేయడం, తర్వాత వాళ్ళ లోన్స్ వేవర్ చేయడము ఫార్మర్స్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి టైంలో ఫెర్టిలైజర్స్ ఇవ్వడము, వాళ్ళకు అష్యూరెన్స్ చేసిన డబ్బులు రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు మూసీ రివర్కి వస్తే, మూసీ రివర్ను ప్రక్షాళన చేయడం చాలా మంచి పని. మూసీకి ఫస్ట్ R&R సెటిల్మెంట్, అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీస్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని ఫస్ట్ ఎవాక్యుయేట్ చేసి, కాంప్రమైజ్ చేసి, వాళ్ళకు ఆల్టర్నేటివ్గా ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, లేకుంటే కంపెన్సేషన్ కానీ ఇచ్చి వాళ్ళను వెకేట్ చేసిన తర్వాత, ల్యాండ్ వెకేట్ అయిన తర్వాత అక్కడ వర్క్ స్టార్ట్ చేయాలి. అది ఏం చేసినా కానీ మ్యూచువల్గా ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టి లా ప్రకారం ప్రొసీజర్ ఫాలో కావాలి. కాబట్టి బుల్డోజర్తో వాళ్ళను కూలగొట్టడము, ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న లక్షలాది మంది చాలా పీస్లే, వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళకు ఎప్పుడేమవుతుందో అని భయాందోళనలో ఉన్నారు. ఆ భయాందోళనను ఇమ్మీడియట్గా తీసేయాలి. తర్వాత మూసి స్మెల్ రాకుండా చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఉన్న STPలు అన్నింటినీ బాగా ఫంక్షన్ చేయాలి. తర్వాత కొత్త STPs పెట్టాలి. ఎక్కడికి వెళ్ళి పొల్యూషన్ వస్తుంది, ఫార్మా పొల్యూషన్ కానీ, డ్రైనేజ్ పొల్యూషన్ కానీ, ఆ పొల్యూషన్ ట్రీట్ చేసి మూసీలో యాడ్ చేయాలి. అదేవిధంగా హుస్సేన్ సాగర్ను కూడా ప్రక్షాళన చేసి దాన్ని మొత్తం క్లీన్ చేయాలి. గతంలో కూడా ఈ ప్రాజెక్ట్ వచ్చింది, తర్వాత అప్పుడు పబ్లిక్ నుంచి ఈ తిరుగుబాటు చుట్టూ దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికైనా దాన్ని డిలే చేసి, ఇప్పుడు అది 60 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఒకటే రోజుల్లో మనం కంప్లీట్ చేయలేము. దాని ఫేజెస్గా విత్ పబ్లిక్ కన్సెంట్తో చేయాలనేది మా పార్టీ, బీజేపీ పార్టీ డిమాండ్. అదేవిధంగా ఎడ్యుకేషన్కి వస్తే, ఎడ్యుకేషన్లో అలొకేషన్ బడ్జెట్ ఒకప్పుడు 15% ఉంది, 6%కి తీసుకొచ్చారు. ఆ 6% నుంచి లాస్ట్ ఇయర్ 7% అయింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఒక ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలంటే, ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని పర్సెంటేజ్ ఇప్పుడు 7% నుంచి 15 కానీ మినిమం 20% ఇంప్రూవ్ చేస్తేనే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా అవుతుంది. కాబట్టి మనం ఎడ్యుకేషన్ టీచర్స్ను లాస్ట్ ఆల్మోస్ట్ 15 years నుంచి అపాయింట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు యావరేజ్ టీచర్ ఏజ్ 40 నుంచి 60 ఉంది. కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఇమీడియట్గా టీచర్స్ రిక్రూట్మెంట్ చేయకపోతే అది మిస్ మ్యాచ్ వచ్చి ఎవ్రీ ఇయర్ 10,000 టీచర్స్ రిటైర్డ్ అవుతారు. కాబట్టి ఇంకా 2-3 సంవత్సరాలు అయితే ఇంకా చాలా మంది రిటైర్డ్ అవుతారు. కాబట్టి అప్పుడు కొత్త టీచర్లు అపాయింట్ చేసిన పాత టీచర్స్కు కొత్త టీచర్స్కు సమన్వయం కోల్పోతుంది. కాబట్టి ఇమీడియట్గా టీచర్స్ రిక్రూట్మెంట్ చేయాలి. తర్వాత రీసెంట్గా ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన పాలసీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అందులో టీచర్స్ని అందరినీ కాంట్రాక్ట్ టైప్లో రిక్రూట్ చేయమన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎడ్యుకేషను, స్టూడెంట్స్ లైఫ్ వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి టీచర్స్ను అపాయింట్ చేయాలి, మంచి వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వాలి. శాలరీస్ కూడా పెంచద్దు అనేది ఒక కాంట్రవర్సీ ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ పాలసీ మన తెలంగాణ, రైజింగ్ తెలంగాణ అంటున్నాము. వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా చేసి 2047లో మనం నెంబర్ 1 కాబోతున్నాం. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ను ప్లానింగ్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసి డెవలప్ అవుతున్నామో, మన తెలంగాణ కూడా 3 trillion ఎకానమీ కావాలంటే ఆ విధంగా ప్లాన్స్, ఎగ్జిక్యూషను, సమన్వయము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని కోఆర్డినేషను, కోఆపరేషను ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రాజెక్ట్స్ అన్నీ బాగుంది. ఇరిగేషన్ సంబంధించి కూడా ప్రాజెక్ట్స్ ఎవరికి వాళ్ళ ఇష్టమైన ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్ అయితే లేదు, దాంతో ఎండ్ యూజ్ అయితే లేదు. ప్రజల డబ్బులన్నీ బ్లాక్ అయిపోయి చాలా ప్రాజెక్టులు 90% కంప్లీట్ అయి పెండింగ్ ఉన్నాయి, 60% పెండింగ్ ఉన్నాయి, 50%తో పెండింగ్ ఉన్నాయి. కాబట్టి డబ్బులు ఇప్పుడు అలొకేట్ చేసినవి ఫస్ట్ డబ్బులు ఇచ్చి తొందరగా కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి వాటిని యూటిలైజ్ చేయాలి.
లేదా రిమైనింగ్ కొత్త ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు దాన్ని కంప్లీట్గా డిపిఆర్ తీసుకొని చేయాలి. ఎగ్జాంపుల్ దేవాదుల ప్రాజెక్ట్ ఉంది, ఫేజ్ 2 ఫేజ్ 3 చేసుకుంటే మనకు చాలా ఇరిగేషన్ అవుతుంది, అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ వస్తాయి. కాబట్టి ఈ విధంగా మన ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇష్యూ వచ్చే వరకు చాలా వరకు డ్రగ్స్ ఒక్కొక్క గవర్నమెంట్ బ్లేమ్ చేసుకుంటారు. దాని బదులు డ్రగ్స్కి స్కీమ్ ఉందో దానిలో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన 50 crores బడ్జెట్ వచ్చింది, ఆ బడ్జెట్ కూడా యూటిలైజ్ చేయట్లేదు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి 250 crore వర్త్ ఆఫ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది, డ్రగ్స్ ఏ విధంగా టెక్ చేయాలి, వాటికి రిజల్ట్స్ ఎట్లయ్యాయి అవన్నిటిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నార్కోటిక్ డిపార్ట్మెంట్తో కోఆపరేషన్ చేసుకొని ఈ డ్రగ్స్ను పోయాలి. ఎందుకంటే పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో, కాలేజీలో, తర్వాత యూత్ అందరూ కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయారు. కాబట్టి మన సొసైటీ బాగా కావాలంటే ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్, దాన్ని బాగా ఎఫిషియెంట్గా మేనేజ్ చేయాలి.